హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్లో భాగంగా రెండవ ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే చివరి కెప్టెన్ అయ్యేందుకు జరుగుతున్న పోరులో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని రేస్ నుంచి తప్పిస్తూ పోతున్నారనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే దివ్య, కళ్యాణ్, ఢిమాన్, రీతు చివరిగా నిలిచారు. ఈ సమయంలో తనూజ మరోసారి తన ఫ్రెండ్కి అయినటువంటి రీతుకి కత్తి అయితే అందించింది. ఈ కత్తిని రీతుకు ఇస్తూ, నువ్వు కెప్టెన్సీ కంటెండర్గా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టే నీకు ఇస్తున్నాను అంటూ తనూజ చెప్తే సంజన భలే ఫిట్టింగ్ అయితే పెట్టింది అని చెప్పచ్చు. తనూజ, సేఫ్ రీజన్ చెప్పకు, నువ్వే చెప్పావు కదా దివ్యాని తీసేయడానికి రీతుకు ఇస్తాను అని చెప్పి అంటూ తనూజని సరిగ్గా ఇరికించేసరికి దీంతో తనూజ కాసేపు ఆలోచించి, నీకు ఇక్కడ ఎలా ఫేవరెట్ ఉంటారో నాకు కూడా అలానే ఉంటారు కదా, సో నీ ఫేవరెట్కి నువ్వు హెల్ప్ చేయాలనుకున్నావు, నా ఫేవరెట్కి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటూ కత్తి రీతు చేతిలో అయితే పెట్టేసింది. దీంతో రీతు ఇక దివ్యాన్ని పొడుస్తూ, నీకు కత్తి వస్తే నన్ను పొడుద్దామనుకున్నావు, నీ ఆలోచనే నాది కూడా అంటూ రీతు చెప్పడంతో, నేను నిన్ను పొడుస్తా అన్నానని చెప్పి నువ్వు నన్ను పొడిచావు అంతేనా, నువ్వు ఎప్పుడూ భయపడి నామినేట్ చేయి, భయపడి కెప్టెన్సీ రేస్ నుంచి తీసేయి అంటూ దివ్య అయితే ఒక్కసారిగా ఫైర్ అయింది. ఎవరికి నీకు భయపడా అంటూ నేను రీతు అంటూ, దమ్ముంటే నాతో ఆడి గెలువు అంటూ దివ్య అయితే సవాల్ చేస్తుంది రీతు. దీంతో నువ్వు తోపని ఫీల్ అవుతున్నావు, అంత లేదు అంటూ రీతు అనగానే, ఎస్ నేను ఇక్కడ తోపే, నీకంటే పెద్ద తోపే, 11వ వారం హాఫ్ హౌస్ నిన్ను నామినేట్ చేసిన క్యాప్టెన్ వల్ల నీకు ఇమ్యూనిటీ వచ్చింది, 12వ వారంలో నువ్వు క్యాప్టెన్ కాబట్టి నీకు ఇమ్యూనిటీ వచ్చింది, మళ్ళీ 13వ వారం బుద్ధున్నవాడు ఎవడైనా ఇస్తాడా నీకు ఇమ్యూనిటీ, బ్రెయిన్ వాడి నాతో మాట్లాడు రీతు అంటూ దివ్య ఇచ్చి పడేస్తుందని చెప్పాలి. ఇక చివరి రౌండ్లో భాగంగా కత్తి సంజన చేతికి అయితే వచ్చేసింది. దీంతో కళ్యాణ్, నీకిస్తే ఎవరిని పొడుస్తావు అంటూ సంజన అడిగితే, నేను ఒకసారి ఆలోచించుకుంటాను అని కళ్యాణ్ అయితే చెప్పాడు. దీంతో వెంటనే డిమాన్తో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నీకు వస్తే నువ్వు నన్ను తీస్తావా తీయవా అని కళ్యాణ్ అడిగితే, నేను నీతో ఆడటానికైతే రెడీ అని డిమాన్ అయితే అన్నాడు. అయితే రీతుని తీస్తావు అయితే నీకోసం అని కళ్యాణ్ అడిగితే, నేను అది చెప్పలేను అంటూ సేఫ్గా మాట్లాడాడు డిమాన్. దీంతో రీతుని పొడిచి కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. కంటెండర్ అవ్వడం కాదు, డైరెక్ట్గా క్యాప్టెన్ అవ్వడం కోసం నాతో తలబడమని నేను వాడికి ఛాన్స్ ఇస్తున్నాను, ఆ ఛాన్స్ వాడికి ఇవ్వాలంటే నువ్వు ఈ రేస్లో ఉండకూడదు అంటూ రీతుకి సూటిగా చెప్పడంతో ఇక కెప్టెన్సీ రేస్లో నుంచి రీతు తప్పుకుంది. కెప్టెన్సీ రేస్ ఫైనల్ రౌండ్లో కళ్యాణ్ అలాగే ఢిమాన్ ఇద్దరూ కూడా పోటీ పడడం జరిగింది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.